హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ ఫ్రై చేసుకోబోతున్నాము. చికెన్ ఫ్రై అంటే నా స్టైల్లో చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఎలా చేయాలో చూపిస్తాను. మనం ప్రాసెస్లోకి వెళ్ళే ముందర ఒక చిన్న రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేశారంటే మీకు డైలీ నోటిఫికేషన్స్ వస్తాయి. ఎందుకు ఇలా చెప్తున్నాను అని అంటే, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తూ ఉన్నారు. అందువల్ల చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీకు నేను పెట్టే వీడియోస్ అన్ని డైలీ నోటిఫికేషన్స్ వస్తాయి. అందుకని ఎంచక్క మీరు చూసేసుకోవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నేను చేసే రెసిపీస్ మీకు నచ్చినట్టయితే కమెంట్ బాక్స్లో ఒక చిన్న కమెంట్ చేయండి. ఇప్పుడు మనం చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కడాయి పెట్టేసుకొని వేడెక్కగానే ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేడెక్కనివ్వాలి. ఆయిల్ కొద్దిగా వేడవ్వాలి. ఆయిల్ వేడైపోయింది. కొద్దిగా జాగ్రత్తగా ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ వేసాను నేను సన్నగా పొడవుగా తరిగేసి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. మనకి వేసిన ఆనియన్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక టొమాటో వేస్తాను నేను. ఒక ఆనియన్, ఒక టొమాటో. పొడవుగా తరుక్కోవాలి. మనకు వేసిన ఆనియన్ కూడా ఫ్రై అయిపోయింది. మనకు వేసిన ఆనియన్, టొమాటో రెండు ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ వేస్తాను, ఒక 1/2 స్పూన్. తర్వాత చికెన్ వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం వేసుకుందాం. కొద్దిగా పచ్చివాసన పోయే వరకు తిప్పేసుకోవాలి. వేసిన అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు పచ్చివాసన రాకుండా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ నేను వాష్ చేసుకొని పెట్టుకున్న చికెన్ వేస్తున్నాను. ఒకసారి అలా తిప్పేసుకుందాం. కొద్దిగా ఉడికిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చికెన్ కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి. చికెన్ కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, ఒక 1/2 స్పూన్ పసుపు, టేస్ట్కి తగ్గట్టుగా కారము నేనైతే 1 స్పూన్ వేస్తాను. 1 స్పూన్కి కూడా కొద్దిగా తక్కువ. ఇది తేజ కారం అంటారు కదా, ఆ కారం ఇది. అది కొద్దిగా ఘాటుగానే ఉంటుంది. ఒకసారి తిప్పేసుకొని సాల్ట్ వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ వేసేసాం కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ వేస్తున్నాను. వేసి బాగా చికెన్ బాగా ఉడికే వరకు ఉడికించుకుందాం. చికెన్ సగం ఉడికిపోయింది, ఇంకా కొద్దిగా ఉడకాలి. ఇలా ప్రెస్ చేసి చూస్తే తెలుస్తుంది కదా. ఇంకా కొద్దిగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో పుదీనా వేస్తున్నాను. ఒక 2 రెమ్మల పుదీనా, కొద్దిగా కొత్తిమీర సిమ్లో పెట్టేసుకొని వేసేసుకుందాం ఇవన్నీ ఫస్ట్. ఇప్పుడు ఆల్రెడీ కొద్దిగా అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసాం కదా. ఇప్పుడు ఇంకొద్దిగా వేసుకుంటున్నాం. ఆల్రెడీ సగం వేసాము, 1/2 స్పూన్. ఇప్పుడు ఒక 1/2 స్పూన్, మొత్తంగా 1 స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్, 1/2 స్పూన్కి గరం మసాలా వేసుకొని దీన్ని ఇప్పుడు బాగా ఉడికించేసుకుందాం. ఇంకా ఈ కొద్దిగా వాటర్ ఇలాగ ఉన్నాయి కదా, ఇది మొత్తం ఏం లేకుండా డ్రైగా అయిపోయేటట్టుగా పెట్టేసుకుందాం. దగ్గరికి వచ్చేలాగా కొద్దిగా వాటర్ పెట్టేసి నేను ఉడికించేసుకుంటాను. ఇంకా దీన్ని కొంచెం అంటే కొంచెమే వేసుకున్నాను. ఒక చిన్న గంట సైజుకి వాటర్, ఒక 5 ml అనుకోండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించేసుకుందాం. ఇంకా
ఇప్పుడు ఇది మనకి బాగా దగ్గరకు వచ్చేసింది, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఒకే ఒక స్పూన్కి పచ్చి కొబ్బరి పేస్ట్ వేస్తాను. పచ్చి కొబ్బరి పేస్ట్, ఇందులో కొంచెం సోంపు, ఒక 2 యాలకులు వేసేసి పేస్ట్ చేసేసుకున్నాను. ఒక స్పూన్ అంతే వేసి ఒకసారి తిప్పేసుకున్నాం. కలిపేసుకున్నాం కదా. కారం ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ కట్టేసుకుందాం. ఇంకా ఓకే, కారం ఉప్పు 2 సరిపోయాయి, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ కట్టేస్తున్నాను. మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది కదా. పైన కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలాగొచ్చింది, మీకు నచ్చిందా లేదా అనేది కమెంట్ బాక్స్లో చిన్న కమెంట్ చేయండి. అలాగే వేరే ఏదైనా మెథడ్ ఉంటే కూడా నాకు సజెస్ట్ చేయండి, కమెంట్ బాక్స్లో పెట్టండి. దాన్ని కూడా నేను ట్రై చేస్తాను. వేరే రెసిపీస్ ఏవైనా మీకు కావాలి, ఇష్టంగా చేయండి, ఈ రెసిపీ మీరు చేసి చూపించండి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేశారంటే కనుక నేను మీకు ఆ రెసిపీని నేను తయారు చేసి చూపించడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.